ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ గురోః వదనారవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి సతతం స్మరామి. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, పదిహేడు రోజుల నుంచి మనం అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని పానం చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున 12వ అధ్యాయంలో కులశేఖర వృత్తాంతం చెప్పుకున్నాం. అది పూర్తి చేసుకొని 13వ అధ్యాయంలో ఆనంద శర్మ వృత్తాంతాన్ని ప్రారంభం చేశాం. దాంట్లో కణ్వ మహర్షి యొక్క ఆశ్రమ వివరణం చెప్పుకొని రాజమహేంద్రం దగ్గర పట్టిసం అనేటువంటి పుణ్యక్షేత్రం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. దాన్నే పట్టసాచలము అన్నారు, పట్టిసము అని ఇప్పుడు మనం వ్యవహరిస్తున్నాం. అంటే వీరభద్రుడు దక్షుడి యొక్క యజ్ఞవాటికని ధ్వంసం చేసి అక్కడ అనేక మందిని వధించిన తర్వాత తన పట్టిసాన్ని శుభ్రం చేసుకున్నటువంటి రోజు. పట్టిసం అనేది ఒక ఆయుధం, అందుకని దానికి పట్టిసాచలము, పట్టసాచలము ఇలా రకరకాల పేర్లు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఈ రోజున 18వ భాగం మనం ప్రారంభం చేసుకుందాం. ఆనంద శర్మ గారి యొక్క వృత్తాంతాన్ని కొనసాగిద్దాం. దాంట్లో ముందుగా కలియుగంలో శ్రీ దత్తాత్రేయులు వారి యొక్క ప్రప్రథమ అవతరణ శ్రీపాద శ్రీవల్లభులు అనే విషయాన్ని ఒకసారి ప్రతిపాదన చేసుకుందాం. అత్యంత రహస్యమైనటువంటి వేదాంత విషయాలు, యోగశాస్త్రంలో ఉండే రహస్యాలు, జ్యోతిశాస్త్ర విషయాలు అప్పుడు ఈ ఆనంద శర్మకి చర్చకు వచ్చినాయి. అంటే ఆ దక్షిణ దిక్కు నుండి వచ్చేటటువంటి ఎదురుపల్లి అనేటువంటి గ్రామంలో కలుసుకున్నారని మనం చెప్పుకున్నాం. ఆనంద శర్మ చెబుతున్నాడు ఈ కథ అంతా మనకి, శంకర భట్టుకు చెబుతున్నాడు. అందుకని ఏమంటున్నాడు, నా అదృష్టం వల్ల మా నాన్నగారితో కలిసి నేను ఆ మునికూడలి గ్రామాన్ని దర్శించగలిగాను. అదంతా కూడా దత్తాత్రేయ ప్రభువుల యొక్క లీల అని చెప్పి ఈ బాల్యంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని ఆనంద శర్మ చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, ఈ చర్చలో పాల్గొన్నటువంటి మహామునులందరూ కూడా ముక్తకంఠంతో శ్రీ దత్తప్రభువుల వారు శ్రీపాద శ్రీవల్లభనామంతో పీఠికాపురంలో అవతరించి ఉన్నారని, కలియుగంలో వారిది మొట్టమొదట సంపూర్ణ దత్తావతారమని కూడా చెప్పుకుంటున్నారు. భౌతికంగా ఆ స్వామి యొక్క దర్శనాన్ని పొందడానికి వీలు లేనటువంటి వాళ్ళు ధ్యాన ప్రక్రియల ద్వారా తమ తమ హృదయాల్లోనే
ఆ మహాత్ముడిని దర్శించగలుగుతారని, ఈ అవతారం అత్యంత శాంతమయ కరుణారస పరిపూర్ణమని కూడా చెప్పారు. ఇవన్నీ విన్న తర్వాత ఆనంద శర్మ చెబుతున్నాడు, అప్పుడు 10 ఏళ్ల ప్రాయంలో ఉన్నానని చెప్పాడు ఆయన. అప్పుడు మా నాన్నగారు నన్ను పీఠికాపురానికి తీసుకెళ్లారు. మాతో పాటు వచ్చినటువంటి పండిత బృందం ఆ పాదగయా క్షేత్రంగా పిలువబడేటువంటి ఆ పీఠికాపురంలో ఆ తీర్థంలో స్నానం చేసి కుక్కుటేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి దేవతలను దర్శించి అర్చన చేసి అక్కడ నుండి వేదస్వస్తి చెప్పుకుంటూ శ్రీ బాపనాచార్యుల వాళ్ళ ఇంటికి బయలుదేరారు. శ్రీ బాపనాచార్యుల వారు శ్రీ అప్పలరాజు శర్మ గారు, అంటే శ్రీపాదుల వారి తండ్రి, తమ యొక్క పండిత బృందంతో వేదస్వస్తి చెబుతూ మమ్మల్ని కలుసుకున్నారు అని ఆనంద శర్మ చెబుతున్నాడు. ఈ కథ అంతా అది ఎంతో మనోహరమైనటువంటి దృశ్యం. అటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి దృశ్యాలను చూడటానికి కూడా పూర్వజన్మలో ఉన్నటువంటి సుకృతం ఉంటే గాని అది అనుభవంలోకి రాదు. ఆనంద శర్మ చెబుతున్నాడు, మా అందరికీ కూడా శ్రీ బాపనాచార్యుల గారింటో విందు భోజనాలు ఏర్పాటు చేశారు. అప్పటికి శ్రీపాద శ్రీవల్లభుల వారి వయస్సు 5 ఏళ్ళు, అంతకంటే మించదు. పాలుగారే పసి వయస్సులో ఉన్నందువల్ల ఆ దివ్యమైనటువంటి శిశువు అత్యంత తేజోవంతుడు, వర్చస్వి, అందమైనటువంటి రూపంతో ఆజానుబాహుడుగా ఉన్నాడు. ఆజానుబాహుడు అంటే పొడవైన వాడని కాదు అర్థం. నిలబడి చేతులు కిందకి పెడితే మోకాళ్ళ దాకా చేతులు ఎవరికి వస్తాయో వాళ్ళని ఆజానుబాహువులు అంటారు. త్రేతాయుగంలో రాముడు, ద్వాపరంలో కృష్ణుడు అట్లాంటి వాళ్ళు, అర్జునుడు వీళ్ళు. అప్పుడు ఆ స్వామి యొక్క నేత్రద్వయం నుండి అనంతమైనటువంటి ప్రేమ, కరుణ మహాప్రవాహంగా వస్తూ ఉన్నాయి బయటికి. అప్పుడు ఈ ఆనంద శర్మ వారి యొక్క శ్రీపాదాలను స్పృశించారు. వెంటనే స్వామివారు అభయహస్తాన్ని తలకాయ మీద పెట్టాడు. జన్మ జన్మాంతరాలలో నా అనుగ్రహం నీ మీద ఉంటుంది అని స్వామి అన్నాడు. నీవు చివరి జన్మలో వెంకయ్య నామంతో ఒక అవధూతవై, నిరతాగ్నిహోత్రివై, అకాలం సంభవించినప్పుడు వర్షాలని కురిపించడానికి సమర్థత కలిగి, సాంసారిక జనుల యొక్క ఈతి బాధలను తీర్చడానికి సమర్థత కలిగి వెలుగొందుదువుగాక అన్నాడు. ఆయనే వెంకయ్యస్వ, నెల్లూరు దగ్గర ఉన్నారు. మా అదృష్టం కొద్దీ మేము కూడా వెంకయ్య స్వామి ఆశ్రమాన్ని దర్శించాం. అప్పుడు ఆనంద శర్మ అడుగుతున్నాడు, శ్రీపాదుల వారి యొక్క లీలలని వినే కొద్దీ చిత్ర విచిత్రంగా ఉన్నాయి. గాయత్రీ మంత్ర సాధనలో రహస్యాలను కూడా నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు గాయత్రీ మంత్ర సర్వాక్షర మహిమా వర్ణన చెప్పడం మొదలు పెడుతున్నారు. ఆనంద శర్మ చెబుతున్నాడు. శంకర భట్టు అడిగితే ఆనంద శర్మ చెబుతున్నాడు. వాళ్ళిద్దరూ కలుసుకున్నారు కదా చెట్టు కింద. అయ్యా శంకర భట్టు, గాయత్రీ శక్తి విశ్వవ్యాప్తమైనటువంటి శక్తి. ఆ శక్తితో సంబంధాన్ని స్థాపించుకుంటే సూక్ష్మమైన ప్రకృతి కూడా స్వాధీనమవుతుంది. దానివల్ల భౌతికం, మానసికం, ఆత్మకు సంబంధించినటువంటి క్షేత్రాలలో అన్ని సంపత్తులు కూడా పొందటానికి వీలవుతుంది. అది గాయత్రీ శక్తి. అందుకనే బ్రాహ్మణుడికి బలం ఏమిటాయా అంటే గాయత్రి. శరీరంలో ఉన్నటువంటి విభిన్న అంగాల నుండి నాడులు శరీరమంతా వ్యాపించి ఉంటాయి. కొన్ని నాడులు కలుసుకుంటే గ్రంథి అని పిలుస్తారు. గ్రంథి అంటే ముడి అని అర్థం అన్నమాట. మానవ శరీరంలో వివిధ గ్రంథులలో వివిధ శక్తులు నిబిడీకృతమై ఉంటాయి. జపయోగాలలో నిష్ఠులైనటువంటి వాళ్ళు ఆయా మంత్రాలని ఉచ్చరించటం వల్ల
ఆయా గ్రంథులలో ఉండి నిబిడీకృతమైనటువంటి శక్తులు వ్యక్తీకరిస్తాయి, బయటకు వస్తాయి. ఓం అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు శిరస్సు పైన 6 అంగుళాల ప్రాంతంలో, భూహు అనే అక్షరాన్ని ఉచ్చరించినప్పుడు కుడి కన్నుకు పైన 4 అంగుళాల ప్రాంతంలోను, భువా అనేదాన్ని ఉచ్చరించినప్పుడు మానవుడి యొక్క 3వ నేత్రం అయినటువంటి దానిపైన 3 అంగుళాల ప్రాంతంలో, ప్రతివాడికి 3వ నేత్రం ఉంటుంది, ఆ భృగుటిలో లలాటంలో ఉంటుంది, కనిపించదు అది, అంతే, శంకరుడికి మాత్రమే కనిపిస్తుంది. స్వహ అను స్వరాన్ని ఉచ్చరించినప్పుడు ఎడమ కన్నుకు పైన 4 అంగుళాల ప్రాంతంలో కూడా శక్తి జాగృతం అవుతుంది. ఇది అంటే ఓం భూహు భువ స్వహ అనేటువంటి ఈ 4 అక్షరాలు మనం గాయత్రి మంత్రంలో ఉంటాయి కదా, అవి ఉచ్చరించినప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రాంతాల్లో శక్తి జాగృతం అవుతుంది. ఆజ్ఞాచక్రం ప్రాంతంలో ఉన్నటువంటి తాపిని అనేటువంటి గ్రంథిలో నిబిడీకృతమైనటువంటి సాఫల్య శక్తిని జాగృతం చేయడానికి తత్ అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించాలి. ఇక సా అనేటువంటి శబ్దం వల్ల ఎడమ కన్నులో ఉన్నటువంటి సఫలత అనేటువంటి గ్రంథిలో ఉన్నటువంటి పరాక్రమం అనేటువంటి శక్తిని జాగృతం చేస్తుంది. సకారం. సవితుహు అనే దాంట్లో వి అనేటువంటి అక్షరాన్ని మనం పలికినప్పుడు కుడి కన్నులో ఉన్నటువంటి విశ్వ అనేటువంటి గ్రంథిలో నిబిడీకృతమైనటువంటి పాలన అనేటువంటి శక్తి జాగృతం అవుతుంది. ఎడమ చెవిలో ఉన్నటువంటి తుష్టి అనేటువంటి గ్రంథి యందు నిబిడీకృతమైనటువంటి మంగళకరం అనేటువంటి శక్తిని జాగృతం చేయటానికి తుహు అనేటువంటి శబ్దం ఉచ్చరిస్తాం. ఇక వకారం చెప్పినప్పుడు కుడి చెవిలో ఉన్నటువంటి వరద అనేటువంటి గ్రంథిలో నిబిడీకృతమైనటువంటి యోగం అనేటువంటి శక్తి ఉద్దీపనం చెందుతుంది. రే అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు నాసికా మూలంలో ఉన్నటువంటి రేవతి అనేటువంటి గ్రంథిలో నిబిడీకృతమై ఉన్నటువంటి ప్రేమ అనేటువంటి శక్తి సిద్ధిస్తుంది. ఇక నీ అణి అనేటువంటి అక్షరాన్ని ఉచ్చరించినప్పుడు పై పెదవిలో ఉన్నటువంటి సూక్ష్మ అనేటువంటి గ్రంథిలో నిబిడీకృతమైనటువంటి ఘన అనేటువంటి సంజ్ఞ కలిగినటువంటి శక్తిని జాగృతం చేస్తుంది. ఇక క్రింది పెదవిలో ఉన్నటువంటి జ్ఞాన అనేటువంటి గ్రంథిలో నిబిడీకృతమైనటువంటి తేజం అనేటువంటి శక్తిని జాగృతం చేయటానికి యం అనేటువంటి అక్షరం ఉపయోగపడుతుంది. ఇక భర్ అనేటువంటి శబ్దం కంఠంలో ఉన్నటువంటి భర్గా అనేటువంటి గ్రంథిలో నిబిడీకృతమైనటువంటి రక్షణ అనేటువంటి శక్తిని జాగృతం చేయటానికి ఉపయోగపడుతుంది. ఇక గో అనేటువంటి శబ్దం కంఠ కూపంలో ఉన్నటువంటి గోమతి అనేటువంటి గ్రంథిలో నిబిడీకృతమైనటువంటి బుద్ధి అనేటువంటి శక్తిని జాగృతం చేయటానికి ఉపయోగపడుతుంది. ఇక దే అనేటువంటి అక్షరం ఎడమవైపు ఛాతీ యొక్క అగ్రభాగంలో ఉన్నటువంటి దేవిక అనేటువంటి గ్రంథిలో నిబిడీకృతమైనటువంటి దమనము అనేటువంటి శక్తి జాగృతం చేయటానికి ఆ అక్షరం ఉపయోగపడుతుంది. ఇక వకారం కుడివైపు ఛాతీ యొక్క పైభాగంలో ఉన్నటువంటి వారాహి అనేటువంటి గ్రంథిలో నిబిడీకృతమై ఉన్నటువంటి నిష్ఠ అనేటువంటి శక్తి యొక్క సిద్ధి కోసం ఆ అక్షరం పనిచేస్తుంది. ఇక స్యహ అనేటువంటి అక్షరం ఉదరానికి పైభాగన చివరి పక్కటెముకల కలిసేటటువంటి స్థానంలో సింహిని అనేటువంటి గ్రంథిలో నిబిడీకృతమైనటువంటి ధారణ అనేటువంటి శక్తిని జాగృతం చేయటానికి ఆ అక్షరం మనకి ప్రయోజనకారి అవుతుంది. ఇక ధీమహి అంటాం కదా, ఆ ధీ అనేటువంటి శబ్దం కాలేయంలో ఉన్నటువంటి ధ్యాన అనేటువంటి గ్రంథిలో నిబిడీకృతమైనటువంటి ప్రాణ అనేటువంటి శక్తిని జాగృతం చేయటానికి ఉపయోగపడుతుంది. మా అనేటువంటి అక్షరం
ప్లీహం అనేటువంటి గ్రంథిలో ఉన్నటువంటి మర్యాద అనేటువంటి గ్రంథిలో నిబిడీకృతమైనటువంటి సంయమ అనేటువంటి శక్తిని జాగృతం చేస్తుంది. ఇక నాభిలో ఉన్నటువంటి స్ఫుట అనేటువంటి గ్రంథిలో నిబిడీకృతమైనటువంటి తపో అనేటువంటి శక్తిని జాగృతం చేయటానికి హికారం పనిచేస్తుంది. ఇక ధికారం అనేది వెన్నుపాములో చివరి భాగంలో మేధ అనేటువంటి గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథిలో ఉన్నటువంటి శక్తిని, దూరదర్శిత అనేటువంటి శక్తిని జాగృతం చేస్తుంది. ఇక యో ఎడమ భుజంలో ఉన్నటువంటి యోగమాయ అనేటువంటి గ్రంథిలో నిబిడీకృతమైనటువంటి అంతర్నిహితము అనేటువంటి శక్తిని జాగృతం చేస్తుంది. ఇక యో అనేటువంటి బీజం కుడి భుజంలో ఉన్నటువంటి యోగిని అనేటువంటి గ్రంథిలో నిబిడీకృతమైనటువంటి ఉత్పాదన అనేటువంటి శక్తిని జాగృతం చేస్తుంది. ఇక నహ కుడి మోచేయిలో ఉన్నటువంటి ధారిణి అనేటువంటి గ్రంథిలో ఉన్నటువంటి సరసత అనేటువంటి శక్తిని జాగృతం చేస్తుంది. ఇక ఎడమ మోచేయిలో ఉన్నటువంటి ప్రభవ అనేటువంటి గ్రంథిలో ఉన్నటువంటి ఆదర్శ అనేటువంటి శక్తిని జాగృతం చేయడానికి ప్ర అనేటువంటి అక్షరం పనిచేస్తుంది. ఇక చో అనేటువంటి శబ్దం కుడి మణికట్టులో ఉన్నటువంటి ఊష్మ అనేటువంటి గ్రంథిలో నిబిడీకృతమైనటువంటి సాహసము అనేటువంటి శక్తిని జాగృతం చేస్తుంది. ఇక దకారం కుడి అరచేతిలో ఉన్నటువంటి దృశ్య అనేటువంటి గ్రంథిలో నిబిడీకృతమైనటువంటి వివేకం అనేటువంటి శక్తిని జాగృతం చేస్తుంది. ఇక చిట్ట చివరి అక్షరం యాత్ ఎడమ అరచేతిలో ఉన్నటువంటి నిరంజన అనేటువంటి గ్రంథిలో ఉన్నటువంటి సేవ అనేటువంటి శక్తిని జాగృతం చేయటానికి ప్రయోజనకారి అవుతుంది. ఈ విధంగా యజ్ఞోపవీత అర్హత కలిగినటువంటి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఇట్లాంటి వాళ్ళు జపించేటటువంటి గాయత్రీ మంత్రంలో ఉండే 24 అక్షరాలకి మన శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాల్లో ఉన్నటువంటి 24 గ్రంథులకి, ఆ గ్రంథులలో నిబిడీకృతమైనటువంటి 24 రకాలైన శక్తులని సన్నిహిత సంబంధం ఉన్నది. 9 అనేటువంటి సంఖ్య మార్పులకు లోనుగానటువంటి బ్రహ్మతత్వాన్ని సూచిస్తుంది. 8 అనే సంఖ్య మాయాతత్వాన్ని సూచిస్తుంది. ఇక దో చపాది జేవ్ లక్ష్మి అనేటువంటి వాక్యానికి వివరణ ఇస్తున్నారు. శ్రీపాదుల వారు తమకిష్టమైనటువంటి ఇంటి నుండి 2 చపాతీలు స్వీకరిస్తూ ఉండేవారు. తమకిష్టమైన ఇంటి నుండి వారు దో చపాతి దేవ్ లక్ష్మి అని పిలవడానికి బదులు దో చౌపాతి దేవ్ లక్ష్మి అని అనేవారట. దో అంటే 2, చెవు అంటే 4, పతిదేవ్ శబ్దానికి జగత్ప్రభువు అయినటువంటి పరమేశ్వరుడు యొక్క 9 అనే సంఖ్యను సూచిస్తుంది. చూడండి, అంటే 2, 4 ఈ శబ్దాలు ఉన్నాయి కదా. 2 సంఖ్య దో, చెవు అంటే 4, పతిదేవ్ అనేటువంటి శబ్దం జగత్ప్రభు అయినటువంటి పరమేశ్వరుడు యొక్క 9 సంఖ్యను సూచిస్తుంది. లక్ష్మి అనే శబ్దం మాయాస్వరూపమైన 8 సంఖ్యను సూచిస్తుంది. ఇందువల్ల 2498 అనేటువంటి సంఖ్య ఒక వింతైన సంఖ్య అయింది. తను గాయత్రి స్వరూపమని, పరమాత్మ తానేనని, పరాశక్తిని కూడా తానేనని సూచించడానికి ఈ సంఖ్యని శ్రీపాదుల వారు ఈ విధంగా అన్వయం చేశారు. అనగానే శంకర భట్టు అడుగుతున్నాడు, అయ్యా గాయత్రి మంత్రంలో ఉన్న 24 అక్షరాల గురించి మీరు చెప్పింది కొంత అర్థమైంది. అయితే 9 అనే సంఖ్య పరమాత్మ స్వరూపం అని చెప్పారు.
8 అనేది మాయాస్వరూపం అన్నారు. ఈ రెండు విషయాలు నాకు అంతగా అర్థం కాలేదు, అందుకని కొంచెం వివరించండి అని అడిగాడు. అప్పుడు ఆనంద శర్మ 9 సంఖ్య వివరణ ఇస్తున్నాడు. ముందుగా, నాయన శంకరభట్టు, పరమాత్మ ఈ ప్రపంచానికి అతీతమైనటువంటి వాడు. ఆ పరమాత్మ ఎటువంటి మార్పులకు లోను కానటువంటి వాడు. అంటే ఆయనకి జన్మ కానీ, కర్మ కానీ, మళ్ళీ ఈ లోకాన్ని విడిచిపెట్టడం కానీ ఇవేవి ఉండవు. 9 అనేది ఒక విచిత్ర సంఖ్య. 9ని 1 చేత గుణిస్తే మళ్ళీ 9 వస్తుంది. 9ని 2 చేత గుణిస్తే 18 వస్తుంది. ఆ 18లో వచ్చినటువంటి 1, 8ని కలిపితే మళ్ళీ 9. అంటే 9ని ఏ సంఖ్య చేత గుణించినా ఆ వచ్చిన అంకెలన్నీ కలిపితే మళ్ళీ 9 వస్తాయి. ఇది ఈ విధంగా వచ్చినటువంటి సంఖ్యలోని విడివిడి అంకెలను కలిపితే మళ్ళీ 9 వస్తుంది. ఒకవేళ 9 కంటే అంటే 2 సంఖ్యలు వచ్చినాయి అనుకుందాం, అప్పుడు ఆ 2 సంఖ్యల్లో ఉండే మళ్ళీ ఆ 2 అంకెల్ని కలిపితే మళ్ళీ 9 వస్తుంది. అంతే. అందువల్ల 9 అనేది బ్రహ్మతత్వాన్ని సూచిస్తుంది. ఇక గాయత్రి వివరణ చేస్తున్నాడు. అంతేకాకుండా గాయత్రి మంత్రం అనేది ఒక కల్ప వృక్షం లాంటిది. అంటే ఏ కోరిన కోరతామో అది తీరుస్తుంది. దీనిలో ఉండేటువంటి ఓంకారం భూమి నుండి పైకి వచ్చేటటువంటి మూలకాండవని అర్థం చేసుకో. భగవంతుడు ఉన్నాడు అనేటువంటి జ్ఞానాన్ని, పరమేశ్వరుడు యందు నిష్టని ఈ ఓంకార ఉచ్చారణం వల్ల పొందొచ్చు ఎవరైనా. చూడండి, మూలకాండం యొక్క 3 శాఖలుగా భూహు, భువః, స్వహ అనేవి వర్ధిల్లుతూ ఉన్నాయి. భూహు అనేది ఆత్మజ్ఞానాన్ని కలిగించడానికి సమర్థత కలిగి ఉంటుంది. భువః అనేది జీవుడు శరీరధారిగా నుండగా అనుష్ఠింపదగినటువంటి కర్మయోగాన్ని సూచిస్తుంది. ఇక స్వహ అనేటువంటి శబ్దం సమస్త ద్వంద్వాల నుండి స్థిరత్వాన్ని కలిగి ఉండి సమాధి స్థితిని పొందటానికి సహకరిస్తుంది. అంటే ద్వంద్వాతీత స్థితికి తీసుకెళ్తుంది. భూహు అనే శాఖ నుండి తత్, సవితుహు, వరేణ్యం అని 3 ఉపశాఖలు పుట్టినాయి. తత్ అనేది శరీరధారికి జీవన విజ్ఞానం కలిగిస్తుంది. సవితుహు అనేది శరీరధారికి శక్తిని సముపార్జనం చేయటానికి ప్రయోజనకారి అవుతుంది. వరేణ్యం అనేటువంటిది మానవుడు తన యొక్క జంతు ధర్మాలని అతిక్రమించి ఒక దివ్యుడుగా మారటానికి సహకరిస్తుంది. చూశారుగా ఒక్కొక్క శబ్దం ఏ విధంగా మనకి ప్రయోజనకారి అవుతుందో చెబుతున్నాడు. ఇక భువః అనే శాఖ నుండి భర్గో, దేవస్య, ధీమహి అనే 3 ఉపశాఖలు మళ్ళీ పుట్టినాయి. భర్గో అనేది నిర్మలత్వాన్ని పెంపొందిస్తుంది. దేవస్య అనేది దేవతలకు మాత్రమే సాధ్యమైనటువంటి దివ్య దృష్టిని కలిగిస్తుంది ఈ మంత్రం జపించేవాడికి. ధీమహి అనేది సద్గుణాలను పెంపొందిస్తుంది. ఇక స్వహ అనేటువంటి శాఖ నుండి ధియో, యోనః, ప్రచోదయాత్ అనేటువంటి 3 ఉపశాఖలు పుట్టినాయి. ధియో అంటే వివేకాన్ని పెంపొందిస్తుంది. యోనః అనేది సంయమనాన్ని, ప్రచోదయాత్ అనేది సేవాభావాన్ని సమస్త జీవరాశుల్లో పెంపొందించడానికి సహకరిస్తుంది. అందువల్ల గాయత్రి కల్పవృక్షానికి 3 శాఖలు ఉంటాయి. ఒక్కొక్క శాఖకి 3 ఉపశాఖలు ఉంటాయి. ఇవన్నీ అర్థమైనవి కదా. అందువల్ల 2498 అనేటువంటి సంఖ్య శ్రీపాదుల వారిని సూచించేటటువంటి సంఖ్య. దానిలో 9 అనే దాని గురించి నీకు నేను వివరించాను అంటున్నాడు. ఇక 8 సంఖ్య గురించి అడిగాడు కదా, అది చెప్తున్నాడు. 8 అనే సంఖ్య మాయాస్వరూపం. ఇదే అనఘామాత యొక్క తత్వం. 8ని 1తో గుణిస్తే 8 వస్తుంది. 8ని 2 చేత గుణిస్తే 16 వస్తుంది. దీనిలో 1, 6 కలిపితే 7 అవుతుంది.
ఇది 8 కంటే తక్కువ. అదే 8ని 3 చేత గుణిస్తే 24 వస్తుంది, మళ్ళీ 1 తగ్గుతుంది. 4తో కనిపిస్తే అంటే ఇది మొట్టమొదటి సంఖ్య 8 వస్తే ఆ తర్వాత 7 వచ్చింది, ఆ తర్వాత 6 వచ్చింది, ఆ తర్వాత 5 వస్తుంది. ఈ రకంగా సృష్టిలో ఉన్న సమస్త జీవరాశుల్లోని యొక్క శక్తులని హరింపజేసే తత్వం జగన్మాతలో ఉన్నది. తగ్గిపోతూ ఉంది కదా. ఎవడు ఎంత గొప్పవాడైనా వాణ్ణి తక్కువగా చేసి చూపించగలిగిన శక్తి మాయాస్వరూపానికి ఉంది. శ్రీపాద శ్రీవల్లభులు గాయత్రీమాత స్వరూపం, వారే అనఘాదేవి యొక్క సమేత శ్రీదత్తులు. వారిని మనోవాక్కాయ కర్మల చేత ఆరాధించేటటువంటి వాళ్ళకి సమస్తమైనటువంటి కోరికలు సిద్ధిస్తాయి అని ఇక్కడ వివరణ చేశారు. ఆ తర్వాత ఆనంద శర్మ కొనసాగిస్తూ ఉన్నాడు. గాయత్రీమాతలో ప్రాతకాలంలో హంసారూఢ అయినటువంటి బ్రాహ్మీ శక్తి ఉంటుంది. మాధ్యాహ్న కాలంలో గరుడారూఢ అయినటువంటి వైష్ణవీ శక్తి ఉంటుంది. అదే సాయంకాలం సమయంలో వృషభారూఢ అయినటువంటి శాంభవి శక్తి ఉంటుంది. అంటే 3 కాలాలలో సంధ్యావందనం చేస్తారు. మరి ఉదయం పూట బ్రాహ్మీ శక్తి, మధ్యాహ్నం వైష్ణవీ శక్తి, సాయంకాలం శాంభవి శక్తి. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క శక్తి స్వరూపాలు ఆయా కాలాలలో మనకి అనంతమైన శక్తులు ఇస్తాయి అన్నమాట. అయితే గాయత్రీ మంత్ర అధిష్టాన దేవతని సవితాదేవి అంటాం. త్రేతాయుగంలో శ్రీ పీఠికాపురంలో భరద్వాజ మహర్షి ఈ సవితృకాఠ చయనాన్ని చేసి తత్ఫలితంగా శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పీఠికాపురంలో అవతరించేటట్టుగా చేశారు. ఈ సవితాదేవి ప్రాతకాలంలో ఋగ్వేద రూపంగా ఉంటుంది, మధ్యాహ్న సమయంలో యజుర్వేద రూపంలో ఉంటుంది, అది సాయంకాలం అయితే సామవేద రూపంగా ఉంటుంది, రాత్రి కాలంలో అథర్వణ వేద రూపంలో ఉంటుంది. మనకి కంటికి కనిపించే సూర్యుడు కేవలం ఒక ప్రతీక మాత్రమే. యోగులు మహోన్నతమైనటువంటి స్థితిని పొందేటప్పుడు త్రికోణాకారంలో ఉన్నటువంటి మహాజాజ్వల్యమానంగా ప్రకాశించేటటువంటి ఆ బ్రహ్మయోనిని దర్శింపగలుగుతారు. దీని నుండే కోటాను కోట్ల బ్రహ్మాండాలు ప్రతి క్షణం కూడా ఉద్భవిస్తూ ఉంటాయి, ప్రతి క్షణంలో సంరక్షింపబడుతూ ఉంటాయి, అలాగే ప్రతి క్షణంలో విధ్వంసం కావించబడుతూ ఉంటాయి. ఈ 3 క్రియలు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ప్రతి క్షణం కూడా సృష్టి స్థితి లయ జరుగుతూ ఉంటుంది. అసంఖ్యాకమైనటువంటి ఈ భూగోళాలన్నీ కూడా, ఈ ఖగోళాలు, భూగోళాలు అంటే భూమి మీద కదా, ఆకాశంలో ఉండే ఈ గోళాలన్నీ కూడా సృష్టి స్థితి లయములు కావించేటటువంటి ఆ సవితా శక్తియే సావిత్రి అని మనం పిలుచుకుంటాం. అయితే గాయత్రి అని సావిత్రి అని అభిన్నమైనటువంటి స్వరూపాలు ఈ రెండు ఒకటే, పేర్లు మార్పు అంతే తప్ప శక్తి ఒకటే. శవాలను కాల్చటానికి ఉపయోగించే అగ్నిని లోహితము అని అంటారు. అలాగే భోజన పదార్థాలని వండుకోవటానికి ఉపయోగించే అగ్నిని రోహితము అంటారు. అదేవిధంగా పరాస్థాయిలో గాయత్రిగా, అపరాస్థాయిలో సావిత్రి ఒకే మహాశక్తి వ్యవహరిస్తూ ఉంటుంది. ఇది మనం మర్చిపోకూడదు. జీవరాశుల యొక్క పరిణామ క్రమంలో ఇహలోకానికి సంబంధమైన అవసరాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ఆ సావిత్రి మాత అనుగ్రహం వల్ల సిద్ధిస్తాయి. అలాగే జీవరాశులకి ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతిని గాయత్రి మాత అనుగ్రహం వల్ల మనకి కలుగుతాయి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.